హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే హోంశాఖ నుంచి లేటెస్ట్గా మనకైతే మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు అఫీషియల్ వెబ్సైట్స్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ నుంచి మరొక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మనము పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 5,000 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. దాని తర్వాత మనకు 2,000 కలిపి 7,000 పోస్టులకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు అప్డేట్ తీసుకుంటే మనకు కంప్లీట్గా మనకు 7,400 పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో మీరు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్రెస్ నోట్ చూసుకుంటే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ 2026 ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు కంప్లీట్ ఇక్కడ నుంచి సో ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రెస్ నోట్ పైన ట్యాప్ చేసి మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ప్రెస్ నోట్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ప్రెస్ నోట్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీకాఫుల్ హైదరాబాద్ అంటూ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 5th జూలై 2026 ఈరోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాజ్ అకార్డెడ్ పర్ ప్రీమిసెస్ టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టు ఫిల్ అప్ ద వేకెన్సీస్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ ఈక్వాలెంట్ పోస్ట్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, సివిల్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించి పోస్టులు అయితే భర్తీ చేస్తుంది అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిలో చూసుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి 148 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ వచ్చేసి 14 పోస్టులు ఉన్నాయి. అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సిపిఎల్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఈబి వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్సిపిఎల్ 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 20, అలాగే పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు పోస్ట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ మరి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు ఉన్నాయి. అలాగే మనకు నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రిజన్స్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు డిప్యూటీ జూనియర్ మ్యాన్ సంబంధించి 14, అంటే డిప్యూటీ జైలర్ 14, డిప్యూటీ జైలర్ ఉమెన్ 1, మెన్ 14, వార్డర్ మేల్ 196, వార్డర్ ఫీమేల్ 12 పోస్టులు అనమాట. దాని తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్పీఎఫ్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ 44, కానిస్టేబుల్ 1,180 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా అన్నీ కలిపి మనకు 7,437 పోస్టులకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్ విధానం, అప్లికేషన్ డేటు, అలాగే ఏజ్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అలాగే కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఏజ్ లిమిట్ ఎంత పెట్టడం జరిగింది, రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాగానే వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.